నారా లోకేష్ యువగళం పాదయాత్ర తొలి అడుగు తొలి సభ కూడా కుప్పం నుంచే ప్రారంభం కావడం తమకెంతో గర్వంగా ఉందంటున్నారు కుప్పం టీడీపీ నేతలు. చిత్తూరు జిల్లాలో పాదయాత్ర ముగియక ముందే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలను టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం అంటే యువగళం ప్రతిఫలమే అంటున్నాయి టీడీపీ శ్రేణులు. ప్రభుత్వం పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర విజయవంతం అయిందన్నారు. కుప్పంలోని తొలి సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, పాదయాత్రకు అడుగులు పడినటువంటి మొట్టమొదటి సభలకు వేదికగా మారినటువంటి ఏదైతే కుప్పం టౌన్ కు సమీపంలో ఉన్నటువంటి కమ్మతమూరు వద్ద ఏర్పాటు చేసినటువంటి సభలో మొట్టమొదటగా లోకేష్ ప్రసంగించినటువంటి ప్రాంతం వద్ద ఉన్నాము. ఇక్కడి నుంటే బహిరంగ సభలకు అడుగులు పడినటువంటి మొదటి వేదిక ఇదే. ప్రారంభించడం పట్ల అదేవిధంగా ఇక్కడ తొలి సభ ప్రారంభం కావడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి. మా యువ కిషోరం నారా లోకేష్ బాబు తన యువగళం పాదయాత్రని మా కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించడం మా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఆ రోజు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. వరదరాజస్వామి దేవాలయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా నామినేషన్ వేయడానికి అక్కడే పూజ చేసి మేము బయలుదేరేది మాకు ఒక సెంటిమెంట్. లోకేష్ బాబు అక్కడే దేవాలయంలో పూజలు చేసి మసీదులో ప్రార్థనలు చేసి అదేవిధంగా చర్చిలో కూడా దీవెనలు తీసుకున్న తర్వాత బ్రహ్మాండంగా పాదయాత్ర ప్రారంభమైంది. ఇక్కడ మా మున్సిపాలిటీలో మా కమ్మతమూరు దగ్గర బ్రహ్మాండమైనటువంటి సభ 75,000 మంది ప్రజలు స్థానికులు నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ప్రారంభమైనటువంటి పాదయాత్ర యువకులకే కాకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు విశేషమైన స్పందన. వాళ్ళ సమస్యలన్నీ కూడా బ్రహ్మాండంగా లోకేష్ బాబు భరోసా ఇస్తూ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అవన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పడం చాలా సంతోషకరం. తప్పకుండా ప్రభుత్వం వస్తుంది. ప్రజలు అడిగినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాం. థ్యాంక్ యూ. చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? దీనివల్ల ఏంటి? మేము చాలా సంతోషం వ్యక్తం పరుస్తున్నామండి. మా యువ నాయకుడు, మా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు మా కుప్పం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర మొదటి అడుగు స్టార్ట్ చేయడము, ఇక్కడే మొదటి సభ కూడా ఇక్కడే జరుపుకున్నాము. చాలా సంతోషంగా ఆ రోజు నుంచి ప్రారంభమైంది. అనేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా ఆయన ఎక్కడా వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకెళ్ళి ఆ యొక్క యువగళం పాదయాత్రని సక్సెస్గా చేయడం జరిగింది. ఆ యువగళం పాదయాత్ర ద్వారా వచ్చింది మొట్టమొదటి విజయం మాది ఏమంటే మన 3 పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో 5 నియోజకవర్గాల్లో 3 ఎమ్మెల్సీ పులివంతులతో సహా ఈరోజు 3 ఎమ్మెల్సీలు మేము గెలిచామంటే అది మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరిగింది. మళ్ళీ కూడా ఈ 2024లో యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సూపర్ 6 పథకాలు 6 సూపర్ 6 పథకాలు ఇచ్చారు. మేమంతా కూడా ప్రజల కింద తీసుకెళ్తున్నాము. ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో కనీసం 170 సీట్లు మనకు 100% గెలుస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలియజేసుకుంటున్నాం. చెప్పండి. ఈ ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా లోకేష్ గారు యువకుల గలం విప్పుతూ యువగలంగా గత సంవత్సరం ముందు 11 నెలలకు ముందు ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గానికి ఇదే గ్రౌండ్ ఇంకా కుప్పం నియోజకవర్గం ప్రారంభించక ముందే అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి అనేక రకాల కేసులు పెట్టి కార్యకర్తల్ని కానీ ప్రజల్ని కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజల్ని రైతులతో సహా అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రభుత్వం యొక్క తప్పులు ఎత్తి చూపాలని లోకేష్ గారు భరోసా ఇస్తూ ధైర్యంగా దూసుకొని ముందుకు పోయి ఈరోజు దాదాపు 3,000 పైచిలకు కిలోమీటర్లు పూర్తి చేసుకొని బ్రహ్మాండంగా ముందుకు సాగాడు. ఈరోజు ఒక దశ ఈ రాష్ట్రానికి ఇవ్వబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క వాగ్దాటిని, ఆయన యొక్క ఆచరణని, ఆయన యొక్క ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేదానికి తన వంతు భాగస్వాములే ఈరోజు ముందుకు తీసుకుపోయి ఈరోజు వైజాగ్ దగ్గర 5వ తారీఖు నాడు పూర్తి చేసి బ్రహ్మాండమైన విజయవంతం చేస్తున్నారంటే అది ఆ దేవుని ఆశీస్సులు. ఇది మొత్తానికి చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏపీ.